ఆన్లైన్ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కీలక నిర్వాహకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ పరిశ్రమకు భారీగా నష్టాన్ని కలిగించడమే కాకుండా పోలీసులకు బహిరంగంగా సవాల్ విసిరిన రవి ఇమ్మాడి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగా పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలలుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ వల్ల సినీ పరిశ్రమకు దాదాపు 3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఓటీటీలో విడుదలైన కొత్త సినిమాలను అలాగే థియేటర్లో విడుదలైన హెచ్డీ ప్రింట్లను సైతం ఈ వెబ్సైట్ అక్రమంగా పైరసీ చేసి ఉచితంగా అందిస్తూ వచ్చింది. దీంతో ఈ విషయంపై సినీ పెద్దలు పోలీసులకు దృష్టికి తీసుకెళ్లగా ఇటీవలే మూవీ రూల్స్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ప్రకటన చేశారు. పోలీసులను ప్రకటనను సవాల్ చేస్తూ ఐబొమ్మ నిర్వాహకుడు రవి బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. తన వెబ్సైట్పై దృష్టి పెడితే సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారులు హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సీక్రెట్లను బయటపెడతానని హెచ్చరించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ భాగంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా అతడు హైదరాబాద్ వస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకులు కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి అతన్ని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ల దీవుల నుంచి ఐబొమ్మను ఆపరేట్ చేస్తున్న రవి అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. చిత్ర పరిశ్రమకు పెనుభూతంగా మారింది పైరసీ. ఈ ఆన్లైన్ పైరసీ ద్వారా చలనచిత్రంలోని తెలుగు సినిమాలు ముఖ్యంగా పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఏదైతే సినిమాలు రిలీజ్ అయిన తర్వాత 24 గంటల్లోనే దాన్ని పైరసీగా వైరల్గా చేస్తూ ఆన్లైన్లో చిత్రీకరిస్తున్నారు కూడా ఆన్లైన్ చీటర్స్. దానిలో ముఖ్యంగా చెప్పాలేనంటే ఐబొమ్మ అనే ఒక యాప్ ద్వారా ఇమ్మీడియట్ అనే వ్యక్తి దాదాపు కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి చలనచిత్రాలను వాటిని రిలీజ్ చేసిన 24 గంటలపై ఐబొమ్మలోకి రిలీజ్ చేయడము, దాంతోపాటుగా హెచ్డీ క్వాలిటీ ఇప్పించడంతో పాటుగా దాదాపు పెట్టుబడి పెట్టినటువంటి నిర్మాతలు బడా నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 6 నెలలుగా వాటిపైన చలనచిత్ర సంబంధించినటువంటి దర్శకులు కావచ్చు, నిర్మాతలు పలు కేసులు చేసినప్పటికీ ఆయన పైన పిటిషన్లు చేసినప్పటికీ కూడా దానిపైన తెలంగాణ పోలీస్ మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి ఇమ్మడి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఫ్రాన్స్లో నివాసం ఉంటున్నాడు. అతని యొక్క భార్యతోని విడాకులు తీసుకొని కూడా ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటున్నాడు. ఆ కరేబియన్ దీవుల్లో వండుకుంటూ అక్కడి నుంచి వెబ్సైట్లను రన్ చేస్తూ చలనచిత్రాల నుంచి చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు దాదాపు 1,000 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు వేయించినటువంటి సినిమాలు సైతం కూడా హ్యాక్ చేసుకుంటూ దాన్ని వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం ద్వారా ఐబొమ్మలో రిలీజ్ చేస్తున్నాడు. దాని ద్వారా కూడా కోట్ల రూపాయలు చలనచిత్రానికి నష్టం వస్తుందనుకుంటా నిర్మాతలు కావచ్చు, దర్శకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా అతని దర్యాప్తులో కూకట్పల్లి పోలీసులు అతని 3 కోట్ల రూపాయలని ఫ్రీ చేశారు. అతని దగ్గర పైరసీకి సంబంధించిన హెచ్డీ క్వాలిటీకి సంబంధించినటువంటి సీడీలు కావచ్చు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అందరినీ కూడా వాళ్ళు తీసుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడు, ఇతను ఎన్ని వెబ్సైట్లని హ్యాక్ చేశాడు, ఎన్ని వెబ్సైట్ల ద్వారా కూడా ఇలాంటి సినిమాను రిలీజ్ చేస్తున్నాడు అన్న విషయాన్ని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇతన్ని దాదాపు కోట్ల రూపాయలు నష్టం చేసినటువంటి ఇమ్మీడియట్ వ్యక్తి అసలు ఈ విధంగా సినిమాలను ఎందుకు హ్యాక్ చేస్తున్నాడు, ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ ద్వారా ఎందుకు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా పోలీసులు ప్రెస్ మీట్ ఆధారంగా తెలియజేసే పరిస్థితి ఉంది. దీనిపైన పూర్తిగా చలనచిత్రంలోని దర్శకులు కావచ్చు, నిర్మాతలు కూడా దాదాపు చాలా కోట్ల రూపాయలు కూడా నష్టం చెందారు. కాబట్టి అతను పెట్టిన కేసుని తీసుకొని ఏ విధమైన కేసులు వేస్తారు, దానితో పాటుగా అతనిపైన ఏం చర్యలు తీసుకుంటారు అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.
కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.